వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను ఎవరైతే యూఎక్స్ డిజైనర్ కావాలనుకుంటున్నారో సో వాళ్ళకి ఇది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఐడియా ఉండాలి. సో అందుకే ఆ టైటిల్ ఏంటి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఎవ్రీ యూఎక్స్ డిజైనర్ మస్ట్ నో ఇన్ 2024. సో యూఎక్స్ డిజైనర్ మనకు యూజర్ ఎక్స్పీరియన్స్ కాబట్టి మనకు ఒక మీనింగ్ఫుల్ కావచ్చు, లేకపోతే ఫీల్ రావడానికి ఒక ఏదైనా వెబ్సైట్ కావచ్చు, ఏదైనా ఒక అప్లికేషన్ కావచ్చు, యూఎక్స్ డిజైనర్ దానిపైన వర్క్ చేస్తాడు మనకు ఒక మంచి ఫీల్ ఇవ్వడానికి, మనకు యూజర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి. సో చూద్దాం మరి ఏమేమి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అవసరం పడతాయి. సో తెలుసుకోవాలను ఈ ఒక యూఎక్స్ డిజైనర్ కావాలంటే ఫస్ట్ వన్ వచ్చేసి HTML అండ్ CSS. సో మనకు ఒక డిజైనర్కి మనకు ఫస్ట్ తెలియాల్సింది మా HTML అండ్ CSS అండి. సో ఎందుకంటే మనకు వెబ్ డిజైన్ చేసేటప్పుడు HTML ఏం వర్క్ అవుతుంది, మళ్ళీ స్టైలింగ్ చేయడానికి CSS యూజ్ అవుతుంది. సో మనకు వెబ్ పేజ్ స్ట్రక్చర్ కావచ్చు, ఫార్మాట్ కావచ్చు, ఇవన్నీ మనకు HTML అండ్ CSS ద్వారా జరుగుతుంది కాబట్టి. సో మీరు HTML అండ్ CSS నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే మన యూట్యూబ్ ఛానల్కి వెళ్ళండి. మన యూట్యూబ్ ఛానల్ HTML అండ్ CSS మీద వీడియోస్ ఉంటాయి, అక్కడ నుంచి నేర్చుకోవచ్చు. అలాగే ఇన్స్టాగ్రామ్కి వెళ్తే అక్కడ కూడా మనకు హైలైట్స్లో చెక్ చేయండి, HTML అండ్ CSS పైన రీల్స్ ఉంటాయి, అక్కడ నుంచి కూడా మీరు నేర్చుకోవచ్చు 1 మినిట్లో. తర్వాత జావా స్క్రిప్ట్ అనేది తెలుసు మనకు. ఇది మన మెయిన్గా ఫ్రంట్ ఎండ్లో మనకి ఏంటి, HTML, CSS అండ్ జావా స్క్రిప్ట్ ఎందుకోసం, ఇంటరాక్టివ్ న్యూస్ కోసం వెబ్ పేజ్ యొక్క. సో ఇది మనకు హైలీ యూజ్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మన డైనమిక్ అండ్ ఇంటరాక్టివ్ బిహేవియర్ వెబ్సైట్ కోసం మనం అవసరం పడతాయి ఇవన్నీ. సో మనకు యూ కెన్ యూజ్ దిస్ లాంగ్వేజ్ టు క్రియేట్ మల్టిపుల్ ఇంటరాక్టివ్ ఎలిమెంట్స్, యానిమేషన్ అండ్ సో ఆన్. సో మనం ఈ లాంగ్వేజ్ యూజ్ చేసుకుని మల్టిపుల్ ఇంటరాక్టివ్ ఎలిమెంట్స్ కావచ్చు, యానిమేషన్ అండ్ సో ఆన్ ఇవన్నీ చేయొచ్చు మనకు. సో దీనికోసం జావా స్క్రిప్ట్ అనేది యూజ్ చేస్తాం. సో ఒక యూఎక్స్ డిజైనర్ ఇవన్నీ యూజ్ చేయాలి, తెలుసుకోవాలి. తర్వాత పైథాన్ అనేది మోస్ట్ పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దాని యొక్క రీడబిలిటీ కావచ్చు, సింప్లిసిటీ, ఈజీగా చదవడానికి బాగుంటుంది, సింటాక్స్ సింపుల్గా ఉంటుంది. సో మనకు దీన్ని యూజ్ చేసుకొని మనం ప్రోటోటైప్ చేయొచ్చు, ఆటోమేట్ రిపిటేటివ్ టాస్క్ కావచ్చు, ఇంకా చాలా చేసుకోవచ్చు. సో నేను చెప్పాల్సుకుంటే మీరు ఒకవేళ పైథాన్ నేర్చుకోవాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్కి వెళ్ళండి, 10 hours వీడియో ఉంటుంది. కిరణ్ గారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీకు ఎలాంటి బేసిక్ లేకపోయినా అక్కడ నుంచి కూడా నేర్చుకోవచ్చు. తర్వాత SQL స్ట్రక్చర్ క్వెరీ లాంగ్వేజ్. సో ఇది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ టు మ్యానిపులేట్ డేటాబేస్. సో మేనేజ్ చేయడానికి కానీ మ్యానిపులేట్ చేయడానికి డేటాబేస్ని SQL యూజ్ చేస్తాం. యూఎక్స్ డిజైనర్స్ మే నీడ్ టు ఇంటరాక్ట్ విత్ డేటాబేసెస్. సో మనకు డేటాబేస్తో ఇంటరాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. సో మనకు డేటా అండ్ కండక్ట్ యూజర్ రీసెర్చ్ కావచ్చు, అనలైజ్ యూజర్ బిహేవియర్ కావచ్చు మనకు. సో ఇవన్నీ మనకు ఏమేమి డేటా మీద వర్క్ చేస్తున్నామంటే SQL అవసరం పడుతుంది కాబట్టి ఈ SQL కూడా నేర్చుకోవాలి, తెలుసుకోవాలి ఒక యూఎక్స్ డిజైనర్. సో మీరు SQL నేర్చుకోవాలంటే మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, వెళ్ళండి. ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్లో 40+ IT కోర్సెస్ ఉన్నాయి, మీకు కావాల్సిన కోర్స్ అక్కడ నుంచి నేర్చుకోవచ్చు. తర్వాత గిట్. సో మనకు వర్షన్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఇది మెయిన్గా ఇది కావాల్సింది. మోడిఫికేషన్స్ కావాలన్నా, ఎవరితో కొలాబరేషన్ కావాలన్నా వేరే డెవలపర్స్ తోటి. సో మనకు గిట్ టూల్ అనేది వాడడం తెలియాలి. సో గిట్ గురించి మీకు ఐడియా ఉండాలి, ఇది కూడా నేర్చుకోవాలి, తెలుసుకొని ఉండాలి. తర్వాత అది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాకపోయినా మనం చెప్పాను దాంట్లో. ఓకే, React.js. హ్యావింగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ React.js కెన్ హెల్ప్ యూ టు క్రియేట్ రీయూజబుల్ UI కాంపోనెంట్స్. సో మనకి React.js మనకు ఐడియా ఉంటే రీయూజబుల్ కాంపోనెంట్స్ ఐడియా ఉంటుంది. ఇంటరాక్టివ్ ఇంటర్ఫేసెస్ ఇవన్నీ మనం ఎఫెక్టివ్ వేలో ఫ్రంట్ ఎండ్ డెవలపర్కి యూజ్ అయ్యేలా ఉంటాయి, దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో నేను చెప్పదలుచుకుంది ఏంటి, మనం ఇక్కడ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని పెట్టాం కానీ ఇక్కడ చూడండి కొన్ని మనం ఇంకేమేమి టూల్స్ కావాలో అవి కూడా తెలుసుకుంటున్నాం. తర్వాత SAS. UX designer can use SAS to write more maintainable and efficient CSS code. సో మనం SAS అనేది యూజ్ చేసుకొని మోర్ మెయింటైనబుల్ అండ్ ఎఫిషియెంట్ CSS కోడ్ రాయొచ్చు. తర్వాత ఆర్గనైజ్ స్టైల్ షీట్స్ కావచ్చు, స్ట్రీమ్ లైన్ ద స్టైలింగ్ ప్రాసెస్ కావచ్చు. మన స్టైల్ షీట్స్ కోసం కూడా మనకు SAS అనేది యూజ్ అవుతుంది. తర్వాత Swift. The UX designer can use this programming language to design interfaces. So that can align with iOS design guidelines and leverage native iOS features. Swift అనేది మెయిన్గా మనం ఎన్నోసార్లు డిస్కస్ చేసాం చాలా వీడియోస్లో కూడా, iOS కోసమే. సో iOS మీద వర్క్ చేస్తుంది కాబట్టి ఇక్కడ iOS డిజైన్ కోసం కావచ్చు, తర్వాత iOS ఫీచర్ కోసం కావచ్చు, నేటివ్ iOS ఫీచర్స్ కోసం కావచ్చు, మన షిఫ్ట్ అనే లాంగ్వేజ్ యూజ్ చేస్తాడు ఒక UX డిజైనర్. తర్వాత లాస్ట్ వన్ వచ్చేసి GraphQL. ఈ UX డిజైనర్ కెన్ ఎంప్లాయ్ దిస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇన్ ఆర్డర్ టు డిజైన్ మోర్ ఎఫిషియెంట్ అండ్ ఫ్లెక్సిబుల్ డేటా మోడల్స్. సో ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎందుకు యూజ్ చేస్తారంటే UX డిజైనర్ డిజైన్ చేయడానికి మోర్ ఎఫిషియెంట్ కావచ్చు, ఫ్లెక్సిబుల్ డేటా మోడల్స్ డిజైన్ చేయడానికి కావచ్చు, ఆప్టిమైజ్ డేటా రిట్రీవల్ ఫర్ బెటర్ పర్ఫార్మెన్స్. సో బెటర్ పర్ఫార్మెన్స్ కోసం కావచ్చు, అండ్ డిజైన్ మోర్ రెస్పాన్సివ్ అండ్ డేటా డ్రైవెన్ యూజర్ ఎక్స్పీరియన్స్. సో మోర్ రెస్పాన్సివ్ అండ్ డేటా డ్రైవెన్ యూజర్ ఎక్స్పీరియన్స్ కోసం మనం ఇది యూజ్ చేస్తాం ఒక UX డిజైనర్. సో ఈ విధంగా ఇక్కడ కొన్ని డిస్కస్ చేస్తాం మనము ఏమేమి కావాలో. సో మీరైతే ఇవైతే కంపల్సరీ మీకు ఐడియా ఉండాలి. మీరు ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్
పేడ్ కోర్సు నేర్చుకోవాలనుకుంటే మాత్రం మనం రన్ చేస్తున్నాం. సో రికార్డెడ్ కంటెంట్ ఉంటుంది, కామెంట్లో అన్ని డీటెయిల్స్ ఉంటాయి, చెక్ చేయండి. డెమో లింక్ ఉంటుంది, డెమో చూడండి, డెమో నచ్చితేనే జాయిన్ కండి.